మల్లెల మంచంలో మన్మథ లంచం. వెల్కమ్ బ్యాక్ టు మల్లెల మంచం యూట్యూబ్ ఛానల్. అమ్మా ఏం లేదు గాయస్, మొన్న కింద పడినాయి కదా, ఆ కింద పడినప్పటి నుంచి ఆ బ్యాక్ పెయిన్ ఒకటే చాలా ఎక్కువగా ఉంది. సో అది ఎన్ని మాత్రలు పడినాయి, ఎన్ని ట్యాబ్లెట్స్ పడినాయి, పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఈరోజు నాటు వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. వన్మాదరంలో ఒక పెద్ద మనిషి, ఒక తాతగారు ఉన్నారు, ఆయన కడతా అని చెప్తే ఆయన దగ్గరికి కొన్ని నాటుకోడి గుడ్లు తీసుకొని పోవటం. చూద్దాం తాత చేసే ఈ ప్రయోగం నాకు ఊరటని ఇస్తుందో లేదో తెలుసుకుందాం. సో ఇంకోటి, మీకు ఎవరికైనా సరే ఏమంటారు, ఎప్పుడైనా సరే నాటుకోడి చేయించుకుంటే అది తగ్గిందా లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి. సో చూద్దాం. పాత పద్ధతులు ఫేస్ ఫస్ట్ ఎక్కడ ఉంటుందా చూస్తే. ఓకే, మీరు డబ్బింగ్ చెప్తున్నారా అర్పులు కూడా? నీకు భలే హ్యాపీగా ఉన్నది కదరా. బ్రదర్ పాత పద్ధతుల్ని ఫాలో అవుతాను మల్లెల మంచం. ఒకసారి పాత పద్ధతులు ఫాలో అవుతాను మల్లెల మంచం. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా, నీకు ప్రశాంతంగా ఉందా? ఊరుకొని రావు గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. సెంటు వాటిని కొనుక్కోవాలి ఫస్ట్. ఊరుకొని రావు గారు, ఇలాంటప్పుడే నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అయినా కూడా వదిలేదురా, అయినా నేను భరించే బదులు నా వీడియోస్ చూస్తే నవ్వు వస్తుంది కదా, ఇది ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ రిలీఫ్ అవుతుంది. ఎలా ఉందంటే మంటగా ఉందా, నొప్పిగా ఉందా, కలకలా ఉంటుంది. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. ఇంకోసారి పడకూడదు అనిపిస్తుంది. పెద్దగా కింద కూడా మర్చిపోవద్దు. మొత్తం తీస్తా కింది. అయ్యయ్యో సానుభూతి. ఫ్రెండ్స్, నా సజెషన్ ఒకటే, మళ్ళీ పెట్టేప్పుడు చిన్నగా పోండి. మళ్ళీ పెట్టేప్పుడు చిన్నగా పోండి. మరి నువ్వెందుకు పోలా? నేను చిన్నగానే పోయినా, అనుభవిస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు. రోడ్లో అసలు బట్టలు ఇప్పేసి తిరుగుతాడు. తీలాన్ని కాపాడు. మీ అబ్బాయి నవ్వుతాడా? కోడి కొట్టుతాం ఎవరు తెలుసా? నువ్వే. పక్కన ఒక మంచి తోడు పెట్టుకుని అడగండి. ఆయన కోడిగుడ్లో స్పాన్సర్ బై 999 ఇండియా. కాదు ఆంటీ వెంకటేష్, మా ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్పు. బాగ్రపేట చూపిస్తాను, అదే చూపిస్తాను. బాగ్రపేట వెంకటేష్ అన్నకి, పద్మ ఆంటీకి, వన్మాధవరం పద్మ ఆంటీకి, కొత్త మాధవరం వెంకటేష్ అన్నకి, శివన్నకి, ప్రసాద్ అన్నకి, ఇంకొండలు ఇట్లా బాలాజీ అన్నకి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా అమ్మ మాట్లాడి ఇన్ని చేపిస్తే స్పెషల్ థ్యాంక్స్. పట్టుకోవాలా?
గట్టిగా వేయాలా పొట్ట తీసుకున్నా చాలేదా మూడు పూలు వేస్తాను కాయ పెళ్ళి అయిపోయింది మీ ఇద్దరికి. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా మీకు? పెళ్ళి అయిపోయింది నానికి మన ఆ బ్రో పేరు శ్రీరామ్ సాయిరామ్. అమ్మ చెప్తా అంటాడు మళ్ళీ చెప్పమా. బేస్తారమే కదా అది నువ్వు స్నానం చేయకూడదు, బండి నడపకూడదు. వీడియోలో వారం సాయంత్రము స్నానం చేసి మళ్ళా వచ్చి కట్టు కట్టించుకోవాలి. వీడియోలు తప్పదు, వీడియోలు చేయొచ్చు కానీ బండి మనకు హెల్ప్ చేయొచ్చు, వాడు తీసుకోకూడదు. వీడియోలో మాకు హెల్ప్ చేయొచ్చు కానీ నువ్వు తీసుకోకూడదు. కండిషన్స్ అప్లై, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి నానికి. నాకే ఆపరేషన్ చేయలేదు పొట్ట కోసి కిడ్నీ తీసేసాడు. కిడ్నీ ఇప్పుడు సొక్క కుదిరుతాడు నాకేం సిగ్గు. కాదు బయట వాళ్ళని చూసి దర్శకుంటారు నిన్ను. ఆమ్లెట్ వేసుకుందాం. అలా ఉంచాలి, ఇంకో కట్టు కట్టాలి. ఉంచండి. సో మా నాని వీడియోలకి ఎట్టా తాత తమ్ముళ్ళకి ఒక ఫోటో తీస్తా. నాని తాత తమ్ముళ్ళకి ఒక ఫోటో అదే ఫోటో కొట్టరా తోముతా అంటాడు ఫోటో కొట్టు పక్కన నిలబడి తీసుకో. అయిపోయింది. తెలుసేనా తెలుసేనా మీ మనవడు తీస్తానంటాడు. వీడియోలో కావాలంట ఆయన. వాళ్ళ అమ్మ రోజు ఎట్టపోయింది. వాళ్ళ అమ్మ చెప్పండి బ్రో నాని గురించి ఏమని చెప్పండి. నాని మాకు వీడియోలు ఎట్టరా ఈ రోజు నుంచి. నాకు ఆపరేషన్ కాలేదు అప్పుడు నువ్వు బండి నడపడానికంటే వీడు 3 రోజులు స్నానం చేయకూడదంట. వీడు ఇప్పటికే 3 రోజులు చేయలే, ఇప్పటి నుంచి మళ్ళా 3 రోజులు చేయకూడదు. బండి మొత్తం వారం రోజులు. నడపకూడదంట. బండిలో కూర్చోండి రా మా వీడియోకు. ఆ రోజు ఇదే టీషర్ట్ నేను వేసుకున్నా. ఇక్కడ డబ్బు తీసుకుని అదే నరం కదా కట్టావు కదా నాకు ఇదే నమ్మకం. ఏదో ఈ పని మీద నుంచి పడింది. నా బండికి ఇది ఇంకా ప్యాచ్ అట్టే ఉంది. రథసారథి కృష్ణుడా అర్జునుడా? కృష్ణుడు యశోదకు రథసారథి. మా అన్న ఇప్పుడే కట్టు కట్టుకుని ఇంటికి వచ్చాడు. లోపల ఏం చేసో చూద్దాం. మల్లెలు మంచం మంచానికే పరిమితం అయిపోయాడే. కొట్టద్దులే మళ్ళీ. సో మల్లెల మంచానికి పరిమితం అయిపోయినాడు అనుకోవద్దు. జస్ట్ ఒక 2 days చిన్న రెస్ట్ అంతే. తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తా. మ్యాక్సిమం ట్రై చేస్తా వీడియోస్ తీయడానికి. హోప్ విన్నా వస్తా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కట్టు కట్టుకోవాలంటే దీని తర్వాత కొద్దిగా సెట్ అయిపోతే వీలైనంత భిన్న మళ్ళీ పుంజుకుంటాం. పుంజులా వస్తాం. పుంజ అని చెప్పి గుర్రం సౌండ్ చేసిన సారీ మళ్ళీ పుంజుకొని వస్తా. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మల్లెల మంచం. థ్యాంక్ యూ.